అధికారుల సమన్వయం, మంత్రుల నిత్య పర్యవేక్షణ వల్లే ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కనీ విని ఎరుగని నష్టం జరిగిందని జాతీయ విపత్తుగా పరిగణించాలని డిమాండ్ చేశారు రేవంత్. కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు సీఎం. ముందస్తు చర్యల వల్లే ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా చూశామన్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మం, సూర్యాపేట పర్యటన వివరాలను ప్రకటించారు. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా 16 మంది ప్రాణాలు కాపాడలేకపోయామన్నారు. వందల సంఖ్యలో పశు సంపద నష్టం జరిగిందన్నారు రేవంత్. కేంద్రం పెద్దన పాత్ర పోషించి తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 100% నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులన్నిటిని కూడా ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన, పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుండా మాట్లాడి, కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం, ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ ప్రజలు ఇబ్బందులు ఉంటే రాజకీయాలు చేయొద్దన్నారు రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ ని ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మౌనముని అవతారం ఎందుకు ఎత్తారో ఎప్పటికీ అర్థం కావడం లేదన్నారు. అమెరికాలో ఉన్న కేటీఆర్ ఇక్కడ సహాయక చర్యలపై ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు రేవంత్ రెడ్డి. ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. ఈరోజు అమెరికాలో ఉన్నారు. నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులు లేరు. ఖమ్మం జిల్లాలో అసలు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా? తన ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత పెద్ద వరద ఎప్పుడు చూడలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రం తాత్కాలిక నిధులు విడుదల చేయాలన్నారు. అంచనాకు అందనంతగా నష్టం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఎప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కుంభవృష్టి అని పాత రోజుల్లో చెప్తా ఉండేవాడు. అలా కంటిన్యూస్ గా స్ట్రెయిట్ డౌన్ పోర్ ఉండటం వల్ల పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ఉపద్రవంతో ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. చాలా పెద్ద ఎత్తున నివారణ, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై కాపాడగలిగారు. కాబట్టి ఖమ్మంలో ఎప్పుడు లేని వరద ముంచెత్తిందన్నారు మంత్రి తుమ్మల. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు తుమ్మల. వరదలను కూడా గత పాలకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు పొంగులేటి. ఒకేసారి ఉప్పొంగటంలో ఖమ్మం పట్టణానికి ఆ పక్క పాలేరు నియోజకవర్గం, ఈ పక్క ఖమ్మం, కింద మదిర, ఈ రకంగా పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గృహ సముదాయాలన్నీ కూడా నీట మునిగినాయి. 2-3 అంతస్తులు ఉన్నటువంటి డాబాలు కూడా కనపడకుండా పోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రేపు వరద ప్రభావిత జిల్లా మహబూబాబాద్లో పర్యటించనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను పరిశీలించనున్నారు. మంత్రి సీతక్కతో కలిసి అధికారులతో రివ్యూ చేయనున్నారు సీఎం.